కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇదే క్రమంలో విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలో ఉన్న అయ్యన్నపేట రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి శివాలయానికి కూడా ఈరోజు భక్తులు తొండలుగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం చంద్రమౌళేశ్వరి ఆలయంగా అయితే మాత్రం ప్రసిద్ధి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ ఆలయం అయితే సుమారుగా 3 దశాబ్దాల కాలంగా ఈ యొక్క గ్రామస్తుల వారికి చిరకాల వాంఛనీయత మనతో పాటు చెప్పుస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు, భక్తులంతా కూడా ఈ ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అయితే మాత్రం ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మనం అయితే చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ శివాలయంలో ఉన్నటువంటి విగ్రహం కూడా ఒక ప్రత్యేకత అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ విజయనగరం జిల్లాలోనే ఎక్కడ కూడా లేనటువంటి ఇక్కడ శివాలయ విగ్రహం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి? అక్కడ ముఖ్యంగా ఇటువంటి విషయం చూసుకుంటే ఇటువంటి విగ్రహం అయితే ఎక్కడ కూడా లేదు, ఇటువంటి శివాలయం అయితే ఎక్కడ కూడా లేదు, ఇటువంటి లింగాకారంలో ఉన్నటువంటిది అయితే చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? దీనికి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏం లేదండి. ఇది మేము చాలా గుళ్ళు తిరిగి చూసాం. మన విజయనగరంలో మన స్వామివారు ఇలా ఉండాలని మా కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్ణయించుకొని దీని ఒక ప్లాన్గా తీసి ఇలాగ ఉంటే బాగుంటుందని చెప్పి మా కమిటీ సభ్యులు మేము కూడా నిర్ణయించుకొని ఈ యొక్క శివలింగం కంచి దాటి తేవడం జరిగింది. శివలింగం అనగా వినాయకుడి స్వామి అనగా, అమ్మవారు అనగా, నందీశ్వరుడు అనగా, నవగ్రహాలు అనగా, చండీశ్వర స్వామి అనగా ఇవన్నీ కూడా ఒక ప్రతిష్ఠ చేయడం జరిగింది ఒక ప్లాన్ మీద. అలాగే మన ఈ విజయనగరం జిల్లాలో శివలింగం అనేది ఇంత పెద్దగా ఉండడం ఇది మన అయ్యన్నపేటలో ప్రతిష్ఠించడం ఫస్ట్సారండి. విజయనగరంలో ఎక్కడా కూడా లేదు. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటకల్లా అభిషేకం జరుగుతుంది ఉట్టి రోజుల్లో. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం 5 గంటకల్లా స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుందండి. అలాగే ప్రత్యేక రోజులు సోమవారం కార్తీక సోమవారంలో తెల్లవారుజామున 3:30కి 4 గంటలకు కూడా స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతాయి. అలాగే ఇక్కడ శివమాలలు అయ్యప్ప మాలలు కూడా వేస్తారు. ప్రతిరోజు సాయంత్రం కూడా స్వామివారికి 6 గంటల నుంచి 6:30 లోపు ఈ యొక్క ఆకాశదీప పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఆకాశదీపానికి చాలామంది ఆడవాళ్ళు భక్తులు అందమంది కూడా వస్తారు. ప్రతిరోజు ఇక్కడ ఆకాశదీపానికి టికెట్ అనేది ఏమీ లేదండి. ప్రతిరోజు వచ్చి అందరూ కూడా తలో చేయి వేసి ఆ స్వామివారి పూజా కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ పూజా కార్యక్రమం విధాలు ఏంటంటే మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ ఎటువంటి దీని లేకుండా అందరికీ ఆదరించి రెస్పాన్స్ ఇచ్చి అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా అభిషేకం చేసి ఈ స్వామివారి పూజా ఆధారంలో ప్రతి రోజు కూడా అందుకుంటారు. అదే ప్రత్యేకంగా కార్తీక మాసం శివరాత్రులు కూడా ప్రత్యేక పూజలు అవుతాయండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమం నచ్చి వాళ్ళకి యొక్క మనోభావాలు చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమం నచ్చిందని చెప్పి కూడా చాలామంది రావడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం అలాగే శివరాత్రికి ఒక 10,000 మంది 7,000 మంది లెక్కలో అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. వస్తు రూపాన ధన రూపాన ఎవరు కూడా మేము ఇచ్చిదే తీసుకోవడం తప్ప ఎవరిని అడిగే ఇది లేదు. కాబట్టి ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు పూజలు కూడా అందరికీ జరుగుతాయి. అలాగే అందరికి కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం స్వామివారి యొక్క విగ్రహం నచ్చి చాలామంది రావడం జరుగుతుందండి. ఇక్కడ అంటే ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం కావడం ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? మొదటి సోమవారం తొలి రోజు 3:30 కల్లా స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తామండి. పంచామృత అభిషేకము జలాభిషేకము కూడా స్వామివారికి చేయడం జరిగిందండి. అలాగే 10 రకాల జ్యూసులతో కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. విభూది గంధము చందనము కుంకుమ ఈ యొక్క వాటితో కూడా పూజ జరిగిందని తొలి పూజ 3:30కి. అలాగే తర్వాత శివస్వాములు అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. మా కమిటీ సభ్యులు కూడా వచ్చి 3:30కే తెల్లవారుజామున వచ్చి ఈ యొక్క అభిషేకం చేసి తర్వాత భక్తులకి మేము ఆ యొక్క పూజాకారికి మళ్ళీ యథావిధిగా ఎలాగైతే మనం ముందు పూజ చేసామో అదేవిధంగా ఆ పూజలు కూడా జరగడం జరిగిందండి. అది సో చూసాం కదా, ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క ఆలయం యొక్క గొప్పతనం అయితే మాత్రం చాలా అమోఘమైందంటే కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందుకు కారణం చేసి చూసుకుంటే ఈ యొక్క ప్రాంతానికి అయితే భక్తులు అయితే తండోపుతండుగా వేలాది జనాలు అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఇంకా ఈ ఆలయ కమిటీ సభ్యులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయ యొక్క విశిష్టత ఏమిటి? ఇదంతా ఎప్పటి నుంచి ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు? చూస్తూ ఉంటే భక్తులు కూడా తండోపుతండులుగా ఇక్కడికి ప్రతి సంవత్సరానికి కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతా ఏం చేస్తున్నారండి ఇది? అక్కడ గత 3 దశాబ్దాలుగా నుంచి మా తాతలు ముత్తాతల చిరకాల వాంచండి ఇక్కడ శివాలయం నిర్మించాలన్నది. కానీ గత 3 ఏళ్ల క్రితం 2022లో ఇక్కడ ఆలయ
ఇది శంకుస్థాపన చేయడం జరిగిందండి. శంకుస్థాపన చేసిన 13 నెలల్లోనే మరి ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ గ్రామ ప్రజలు, అలాగే ప్రజలందరి సహకారంతో సుమారుగా ₹1 వ్యయంతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. మరి స్థల ప్రత్యేకత వల్ల ఇక ఈ గుడి ఎప్పుడైతే పునఃప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి కూడా భక్తులు తండాలుగా వచ్చి ఆ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు అందుకొని అందరూ కూడా విశేషమైన తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్నారు. మరి అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా మేము ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనే కాంక్షతో కమిటీ వారు అందరి సహకారంతో, కమిటీ వారందరూ కూడా కోఆర్డినేషన్తో, సహకారంతో, సమన్వయంతో మేము అందరం కూడా నిస్సంకోచంగా నిస్వార్థంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే దాతలందరూ కూడా తన వంతుగా స్వయంగా ముందుకు వచ్చి ఎవరికి చేతనైన ధన రూపాన, వస్తు రూపాన కూడా దాతలందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మరి ఈ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? చూస్తూ ఉంటే రోజు రోజు కూడా జనాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్తీక మాస సందర్భంగా చూసుకుంటే ఈరోజు మొదటి సోమవారం కావడంతో ఇంత భక్తజనం అయితే మాత్రం అయ్యవారిని దర్శించే పరిస్థితి ఎలా చూడాలి? ఓం నమ శివాయ. మేము ఇక్కడ ఈ ఈ ప్లేస్ అనేది ఒకప్పుడు ఒక స్లమ్ ఏరియా లాగా ఉండేది. దాన్ని ఫస్ట్ మేము మొదట పార్కు డెవలప్ చేసి తర్వాత మా కమిటీ అందరూ కమిటీ వేసుకొని ఊరందరూ కలిసి కమిటీ వేసుకొని ఇక్కడ ఒక శివాలయం కడదామని మేము నిశ్చయించుకొని శివాలయం స్టార్ట్ చేసాము. మేము శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఇంతవరకు మా ఆలయానికి ఏ విధంగా లోటుపాట్లు లేకుండా దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే భక్తులు కూడా తమ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. కావున ఇలాగే భక్తులు కూడా సహకారంతో ఇంకా మా దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చెందుతామని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. మొదటగా ఇది బహిర్భూమిగా అండ్ శ్మశానంగా ఉండేది. ఈ 6.5 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ హరిజవహర్ గారి సమక్షంలో పార్క్గా తీర్చిదిద్దడం జరిగింది. తరువాత ఈ ప్రదేశం శుభ్రమైన తర్వాత గ్రామస్తులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేమంతా కూడా శివకోలి నిర్మించాలని తలపెట్టి ఈ గ్రామం తరపున కమిటీ సభ్యులందరూ కలిసి 1 సంవత్సరంలోనే ఈ శివాలయాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది. దీనికి కూడా వాస్తు ప్రకారం ఈశాన్యంలో కోనేరు ఉండడం, ఈ శివాలయానికి ఎదురుగా శ్మశానం కూడా ఉండడం కలిసి వచ్చిన అంశంగా ఉంది. అలాగే శనీశ్వరుడు కోవులు కూడా ఇవన్నీ కట్టడం జరిగింది. ఇన్ని కోవుల తాలూకా అభివృద్ధి ఆలయాలు ఉండడం వల్ల ఈ కోవులకి మంచి మహాత్మ్యం ఏర్పడి ప్రజలందరూ కూడా దీన్ని భక్తిభావంతో వచ్చి సందర్శించుకోవడమే కాకుండా వారు ఇతోధికంగా విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శివుని యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయని భక్తులు చెప్పగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అలాగే మా కమిటీ సభ్యులు ఎప్పుడు కూడా భక్తులకి అల్లవేళ్ళ సేవ చేసే కార్యక్రమాలు చేస్తూ అలాగే ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. భక్తులు కూడా వాళ్ళకి మేలు జరిగిన వెంటనే వచ్చి ఇక్కడ ఏదో విధంగా వాళ్ళ విరాళాల రూపంలో సమర్పించడం వల్ల ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందింది. అలాగే ఈ ఆలయానికి స్థల మహాత్మ్యం ఏమిటో కానీ ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తులకైనా వాళ్ళ తాలూకు కోరికలు తీరడం అనేది జరుగుతుంది. వాళ్ళు వెంటనే వచ్చి మళ్ళీ దేవుడిని సందర్శించుకొని వారి తాలూకా భక్తిని దేవుడికి చాటుకుంటున్నారు. ఆ రకంగా అది ఆలయాన్ని అభివృద్ధి జరుగుతుంది. కమిటీ సభ్యులు కూడా దానికి కట్టుబడి ఉండి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారిని ప్రశాంతంగా పూజలు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ? అంతా ప్రగాఢ విశ్వాసమా ఈ దేవుడు అంటే? ఎంతమంది ఒకేసారి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటే వేలాది జనాలు నిత్యము దర్శనం చేసుకుని వెళ్తుంటారు. అంత నమ్మకం ఇక్కడ? అంటే ఇది కార్తీక మాసంలో తొలి సోమవారం కాబట్టి ఈరోజు భక్తులు రావడం చాలా ఎక్కువ మోతాదులో జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కార్తీక మాసంలో మాత్రం కార్తీక మాసంలోనే కాకుండా మిగతా ఇలాంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ గ్రామానికి అంతటికి శివుడు అంటే నమ్మకం బాగా ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇదే రావడం తొలేత ఇదే వచ్చాము. ఇంతకు ముందు రాలేదు. కార్తీక మాసం అని వచ్చామండి. తొలి సోమవారం అనేసి శివాలయంకి వస్తే అంత నమ్మకం, కోరిన కోరికలు మీద వచ్చామండి. నమ్మకం మీద వచ్చామండి. శివాలయంకి వచ్చాము. మేము ఇప్పుడు రాలేదు. తొలేత ఇదేనండి. చూసాం కదా, ఇక్కడ వచ్చిన భక్తులంతా కూడా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా ఈ ఆలయానికి వస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే
ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి అయితే మాత్రం ఈ ఆలయాన్ని కట్టాలని అయితే ఒక కోరిక అయితే మాత్రం ఉండిపోయింది. అలాంటిది ఈ రోజుకైతే మాకైతే నెరవేరిందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే చుట్టూ కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి ఒక విగ్రహ రూపంలో కూడా ఒకవైపు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపించాయి. అదేవిధంగా పక్కనే ఆలయాన్ని కానుకొని ఒకవైపు కోనేరు, అలాగే కోనేరు పక్కన ఉన్నటువంటి ఒక శిలేశుడికి సంబంధించినటువంటి నవగ్రహాలు కూడా అయితే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అలాగే ఆలయానికి ఆనుకునే ఈ ఆలయానికి సంబంధించిన రెవెన్యూ యొక్క భూమి కానుకునే ఒకవైపు స్వర్గధామం కూడా మరొక ఉండడంతో ఆలయం యొక్క ప్రత్యేకత అయితే సంతరించుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అయితే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయనే ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళైనటువంటి యువతీ యువకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయానికి అయితే వస్తున్నారు. పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరడంతో మరింత రద్దీ పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటువంటి ప్రత్యేక రోజుల్లో అయితే మాత్రం ఈ ఆలయానికి మరింత భక్తులు తాకిడి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.